చేసుకోండి. సేవకు సేవకుని యొక్క అత్త ఆమె ఏం చేస్తారు, ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి దేవుని మాటలు వినడానికి వచ్చింది. కాబట్టి ఆమె హృదయంలేమి, అల్లుడు సేవకుడు కాబట్టి ఆ హృదయంలో మాటలు వినేదానికి దేవుడు చక్కటి సమయం ఇచ్చినాడు చూడండి. కాబట్టి ఆమె కొరకు కూడా ప్రార్థన చేయాలా. అతను వచ్చేసి ఆమె కూతురి పేరు బాబితమ్మ. బాబిత చెప్తా. ఆమె కొరకు కూడా ఆయన పేరు వచ్చేసి జాస్వా. జాస్వా కొరకు ప్రార్థన చేయండి. ఇంకా వారు ఎదగాల దేవుళ్ళో. కాబట్టి మనమందరం కూడా వారి కొరకు ప్రార్థన చేస్తాము. ఆ తర్వాత ముఖ్యంగా ఇక్కడ రామారావు గారనే ఉన్నాడు. ఇక్కడ ఆయనకి అనారోగ్యత బాధపడుతున్నాడు. కానీ ఎలుకలు కొరికేసింది. ఎలుకలు ఏం చేసింది, ఈ వేళ్ళంతా కొరికేసింది. రామారావు గారు దీని దగ్గర ఉంటాడు. మన థియేటర్ ఏమి థియేటర్ అక్కడ సరే. రామారావు గారు వారి కొరకు కూడా ప్రార్థన చేయండి మీరు. ఎందుకంటే కుక్క కొరికింది, అదే కాకుండా అనారోగ్యత బాధపడుతున్నాడు. వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఆ తర్వాత అయ్యా దాసు ఉన్నాడు. దాసు గారు కొంచెం తాగడం మొదలు పెట్టినది. బాగున్నాడు, మనం ప్రార్థన చేసినాము, ఆయన బాగున్నాడు. కానీ ఇప్పుడు దాసు గారు ఇప్పుడు కొంచెం ఇప్పుడు తిరిగి ఆయన్ని మనం టచ్ చేస్తాడు. దేవుని కొరకు ప్రార్థన ఇప్పుడు కొంచెం తగ్గించినాడు, నిలిపేసినాడు. కాబట్టి ఆయన కొరకు, ఆయన కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయాలి మనం. అతను వచ్చి మన సామ్యాలయ్య గారి కొరకు ప్రార్థన చేయండి. వారి కుటుంబం కొరకు. సామ్యాలు తమ్ముడు ఉన్నాడు, సంతోష్ కదండి. ఆయన కొరకు కూడా మనం, ఆయన కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారు కూడా దేవుని సన్నిధిలో ఆయన ఏం చెప్పినాడంటే, అయ్యా మా ఇంటికి రావాలి మీరంతా ఆరాధనకు అన్నాడు. ఇప్పుడు వచ్చి నేను చెప్తాను, మీరు తప్పక ఏం చేయాలా, అందరు రండి మా ఇంటికి అడిగని చెప్పినాడు. అక్కడ ఆయన అక్కడ ఉంటాడు, ఇక్కడ పక్కలో ఉంటాడు. చెప్తాను మాటగా ఆయన వాళ్ళు కూడా మనల్ని ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే ప్రార్థన కొరకు దేవుని వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తే వాళ్ళకి ఏమవుతుంది, దేవుడు దీవిస్తాడంట. అవతల మనం సుధారాణి అని చెప్పి వాళ్ళ కొడుకు పేరు ఏమంటే హర్ష. ఆ అబ్బాయి విదేశాల్లో అమెరికాలో పోయి చదువుకోవాలని మనం ప్రార్థన చేసినాము. ఆ అబ్బాయికి ఇంటర్వ్యూ వచ్చింది, సెలెక్ట్ అయిపోయినాడు. ఆగస్టు 15 ఫ్లైట్ ఎక్కాలి. ఆగస్టు 15 ఫ్లైట్ ఎక్కాలి. కాబట్టి వారు కూడా హర్ష ఆ అబ్బాయి పేరు, ఫ్లైట్ ఎక్కాలి. కాబట్టి వారు కూడా ప్రార్థన చేస్తాము. అవతల మనం సదానందం అని ఇక్కడ మన సదానందం గారు ఉన్నారు, కరుణ కుమారి అని ఉంటారు. వాళ్ళు కూడా ఇద్దరు భార్య భర్తలు, వాళ్ళ పిల్లలు, ఆ కొడుకు కూతురు కూడా ఉంటారు. వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి, వారి యొక్క కష్టాలు నష్టాల్లో, పిల్లల చదువుల్లో. కాబట్టి మనం ఏం చేయాలి, ఇవన్నీ ప్రార్థన చేసుకుంటా ఈ ప్రభు దినములు ఎవరెవరితో సేవకులు ఉన్నారో సేవకుల కొరకు అందరి కొరకు ప్రార్థన చేయాలి. పేర్లు కాదు, ఎవరెవరు నీ సేవ చేస్తున్నారో వారందరూ కూడా బలపడాలా, స్థిరపడాలా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సేవకులు కొంతమందిని చంపేస్తున్నారు, కొంతమంది హింస పెడుతున్నారు, ఆలయాలు కూల్చేస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలా, సేవకులకు ఎటువంటి ఆటంకం రాకుండా ఆరోగ్యం సంతోషంగా సువార్త ప్రకటి తిరిగి ఇంటికి వచ్చేయాలా. ఇంటికి వచ్చి నేను ఇస్తుందా. కాబట్టి వారి కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి ఇవి ప్రార్థనలు పెట్టుకోండి. ఇప్పుడు నా కొరకు కూడా ప్రార్థన చేయండి. అమ్మగారు అనారోగ్యంతో ఉన్నారు, ఆమెకి కొంచెం బ్రెయిన్ ట్రబుల్. డాక్టర్లు ఏం చెప్పినారు, ఆపరేషన్ చేస్తే చనిపోతుంది, మీరు ఏం చేయాలా, ట్రీట్మెంట్ ఇస్తూ ఉండాలనేది అంత. కాబట్టి ఆమె ఏమంటే లేచినట్టు కళ్ళు తిరిగి పడిపోతుంది, ఆమెకు ఒక మనిషి కాదు. కాబట్టి అటువంటి స్థితిలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనల్ని కాచి కాపాడుతున్నాడు. ప్రార్థన నిత్యాలిక. కాబట్టి హృదయ శుద్ధి గలవారు, హృదయము శుద్ధిగా ఉండాలని ప్రార్థన చేసి. కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు దేవుడు. ఆ మాట చెప్పి నేను ముగించుకుంటాను. మొదటి కీర్తన చూడండి, మనం ఏం చేయాలంట, దుస్తులు ఆలోచించేప్పుడు నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు, అపహాసులు కూర్చుంటారు. దీవారాత్రి ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి, ఆయన వాక్యం చదువుకోవాలి. చదివేవాళ్ళు చదవచ్చు, లేకపోతే చదువు రానోళ్ళు ప్రార్థన చేసుకోరు. వాళ్ళు ఎట్టుంటారంట, నీటి కాలువలు ఓరన్న నాటబడిన పలమి చెట్టులాగా ఉంటారు.
నీటి కాలువలు ఓర నాటబడిన పల్లె చెట్టు లాగా. అంటే నీటి కాలువలు ఓరలో ఒక విత్తనం వేస్తే ఎట్టుంటది, బాగా ఫలిస్తుంది, నీళ్ళు ఉంటుంది, సూర్యుడు. కాబట్టి ఆ విధంగా నువ్వు నేను ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలా, దీవారాత్రులు ప్రార్థన చేయాలా, వాక్యం చదివేవాళ్ళు చదువుకోవచ్చు, లేకపోతే ప్రార్థన చేయాలి. ప్రార్థన అందరికీ వస్తుంది. ఈ దినాల్లో చదువు రాని వాళ్ళు ప్రార్థన చాలా విలువగా ఉంటుంది. కాబట్టి అనేకులు ఏమైతే ప్రార్థన మూలంగా స్వస్థత కలదు. ఇప్పుడు మనమేమి వీళ్ళందరి కొరకు మనం ప్రార్థన, సంఘ ప్రార్థన, ఇది సంఘంలో మన సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ స్వస్థత. కాబట్టి ఈ విధమైనటువంటి వాంఛ మనకున్నప్పుడు మనం ఒకరికొకరికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు, ఇప్పుడు ఇంతకు ముందర వాగ్దానం చూపించినారు సహోదరి, వాగ్దానం వచ్చి ఏమి వాగ్దానం, ఇది పూర్ణ ఆత్మతో, పూర్ణ విశ్వాసంతో, పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించాలి. ఎవరిని? యేసు ప్రభుని ఆరాధించాలి. అంతేకాకుండా తన్ను వల్ల ఇతన్ని ప్రేమించాలంట. తన్ను వల్ల ఇతన్ని ప్రేమించాలంటే ఏమి, నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి, ఇతరులకు సహాయంగా ఇచ్చేయాలి. కాబట్టి మనం ఏమైపోతాము, దేవుని సందులో ఒక పనిముట్టుగా వాడబడతాము. దేవుడు మనం దీవిస్తాడు, ఆశ్చర్యపరచ స్థిరపడతాడు. కాబట్టి మనం ఏం చేయాలా, దేవుని కొరకు అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, చుట్టుపక్కల ఇంట్లో అక్కడక్కడ ఉండేవాళ్ళు ఎంతో మంది ఆహారం లేకపోతే, ఎంతో మంది కష్టం నష్టం బాధ, అందరి కొరకు ఏం చేయాలా, మనం ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుడు మనం దీవించి ఆశీర్వాదపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిలకడగా మమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్విస్తాడు, బలపడతాడు, స్థిరపడతాడు. కాబట్టి మన సుజాతమ్మ గారు ప్రత్యేకంగా ఈ కూడికి ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఆ కుటుంబాన్ని కూడా దీవించాలా, వీరస్వామి గారిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి, అన్ని విధాలు జీవించాలి. అందరి కొరకు మనం ప్రార్థన చేస్తాము. చిన్న ప్రార్థన చేసి ముగించుకుంటాము. వచ్చే వారం చెప్పండి. లేదు టైం లేదు.